ఎందుకు అనుస్తున్నావు? మళ్ళీ ఏమైంది? అయిపోయింది, కలిసినాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఏమైంది బ్రో? ఇది కొట్టడానికి వస్తుందా? హౌ యు లవ్ స్టార్ట్ ఎట్లా మీ ఇద్దరు ప్రేమ అయ్యింది? అది ఫ్యామిలీ అందరి ముందు ఎట్లా చెప్తాను? వీడియో తీసుకుంటే నేను ఎట్లా చెప్తాను? నీ లెక్క మేము పబ్లిక్ చేసుకో. మా రిలేషన్ ఏదైతే ఉందో పర్మనెంట్. बात करके झड़ाई मत करो. अरे वाड़ में सही काले जोर लेता और की जाति చెప్తున్నా. ఏ ఆ పిల్లు మీద ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడ కానీ లేదంటే ఏం చేస్తావు అయితే? భయపడాలా? ఇస్తానా మాట్లాడదా? అది అట్లా మాత్రం కూర్చో. రెస్పెక్ట్ ఇస్తా బ్రో. రెస్పెక్ట్ పోయింది అనుకో దౌడదా. సరే కానీ అయిపోయింది పండుగలకి రాను. కూల్గా మాట్లాడుతున్నా అయ్యో పాపం అని అనుకుంటున్నావు బ్రో. ఎందుకు? సరే ఏం చేస్తారు చెప్పండి బ్రో. ఇప్పుడు ఏంటి అంటే భయపెడుతున్నారా? నాకు వార్నింగ్ ఇస్తున్నారా? చాలా మంచి ఉంది బ్రో. నా దాంట్లో బస్తీ బుద్ధులు కొన్ని వస్తుంటే అప్పుడప్పుడు బయటికి. అయ్యి నువ్వు మొత్తం బయటికి తీసినావు అనుకో. ఏమైతే ఇవ్వని తెలియదు. చూస్తా ఏం చేస్తావు. నేనైతే వదిలేను. ఓపెన్ గా చెప్తున్నా కదా, కాంప్రమైజ్ లేకుండా చెప్తున్నా నేను. ఫిక్స్ 100%. మళ్ళీ ఏమైంది? అయిపోయింది, కలిసినాం, వెళ్ళిపోతున్నాం అంతే. సామి నువ్వు నాకు భయం అవుతుంది నేను చూస్తుంటే. నువ్వు అసలుకి ఐటీ ఏదో రైట్ టు టచ్ బ్రో. బ్రో బ్రో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇప్పుడే అన్నావు కదా ఫీల్ అయిపోతున్నాడు, మళ్ళీ దగ్గరకు వస్తున్నాడు. చూడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. కొంచెం డిస్టెన్స్ అయిపోయింది. వీడియో కురిచిపోయినావు. లేదు అలాంటిది ఏం లేదు. నాది మీరు హక్ చేసుకున్నట్టున్నారు, కొంచెం చూసుకొని ఓకే. మనం కాడ వీడియో ఉంది కదా, ఎవరికి అవసరం బ్రో. అయితే నేను వాడితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బేబీ అని పిలిచాను. నేను ఏమని పిలవాలి? మమ్మీ అని పిలవాలి. చూసా అయిపోయింది, మాకు టైం అవుతుంది. బ్రో కొంచెం అదే మెర్సిడీస్ మైండ్ అంతే ఉంటుంది. కొంచెం నేను బ్యూరిటో తిండి పోతున్నాను. బ్యూరిటో చెప్పు మరి చూడు. ఏమైంది బ్రో? ఇది కొట్టడానికి వస్తుందా? నార్మల్ గా వచ్చిన మేము పర్సనల్ మాట్లాడు. ఏమి మొగుడే కదా, నేను మాట్లాడతా. మాట్లాడతాను, నో ప్రాబ్లం. ఏం కాదు, నేను మాట్లాడతాను అంతమంతా కూడా. కామ్రేడ్ బ్రో, కామ్రేడ్ కంటే ఎక్కువ. అప్పుడు వీడియో నీకు ఉంటే కదా ఉద్దోడిపోయినా నేను. నువ్వు పిల్లని బాగా ఉంటావు. హౌ యు లవ్ స్టార్ట్ ఎట్లా మీ ఇద్దరు ప్రేమ అయ్యింది? అది ఫ్యామిలీ అందరి ముందు ఎట్లా చెప్తాను? వీడియో తీసుకుంటే నేను ఎట్లా చెప్తాను? నీ లెక్క మేము పబ్లిక్ చేసుకో. మా రిలేషన్ ఏదైతే ఉందో పర్మనెంట్. అమ్మ టమాటాలు కట్ చేద్దాం తెలుసా, వస్తుంది. దీని బర్ర ముక్కుది ఏది ముడ్డి. ఏం చేస్తున్నావు బ్రో? ఆమె సిగ్నల్ ఇస్తుంది బ్రో, నీకు అర్థమైతే. ఇంట్లో ఇస్తుంది నాకు. మాట్లాడుతుంది అదే నాతో తమ్ముడితో కళ్ళతో మాట్లాడుతుంది బ్రో నాతో. నీకు అర్థమవుతుంది ఇంకా బ్రో నువ్వు కూర్చోపోయి ఇది పోయి
ఏమ్రా నాకు కాపాడు ఓ, పోతున్నా ఏంటి బ్రో మరి బ్రో కాపాడు చిచ్చులు మంట మంట ये मेरे ऊपर आ रहे हैं मैसेज करके वीडियो बनाना है इसके बाद ऐसा करना बोलते मालूम है ए तुम लोग बात करके घड़ाई मत करो अरे ఈ వాడు నేను చెయ్యి కాలే నోరు లేస్తా ఉంది జాతి చెప్తున్నా ఎవరు యాక్టింగ్ తింటారు నేను యాక్టింగ్ ఏం తింగట్లేదు నార్మల్గానే ఉన్నా పండుగలకి పండుగ అవసరం పెళ్ళికి అవసరం ఎందుకు అవన్నీ ఎందుకంటే ఆ పిల్లు మీద చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడా కానీ ఎందుకు ఏం చేస్తావు అయితే ఇప్పుడు భయపడాలా పిల్ల డేంజర్ బ్రో డేంజర్ క్యాండిడేట్ తెలుసు బ్రో అంతా తెలుసుకొని మొత్తం విజయవాడ నరుకుడు విరుకుడు ఉంటుంది నేను ఈ మంచిగా చెప్తున్నా మళ్ళీ పుసుక్కున్న మొత్తం నీకు నా జిందగైనా నీ జిందగీ అయిపోతుంది బాగానే ఉన్నావు బాగానే ఉన్నా పైకి పైన వరకు లోపల ఉంటారు నీకేం తెలుసు కానీ ఉంటుంది కదా బాయ్ కానీ ఇప్పుడు మా రిలేషన్ మొత్తం ఇట్లా పబ్లిక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటాం మేము ఏదో మా పర్సనల్ లైఫ్ ఏదో మాకు కెమెరా ఆన్ చేసేటప్పుడు రిలేషన్షిప్ గుర్తుంది అది నేను నిన్ను డిన్నర్కి పిలవడం కోసం జస్ట్ అదొక కంటెంట్ పర్పస్ చిన్నగా చేస్తాను ఇష్యూ క్రియేట్ చేయలేదు కదా సరే కానీ కొంచెం చేయకుండా మాట్లాడవా సరేదా నువ్వు మాట్లాడు ఇన్ఫోసిస్ కంపెనీ ఏడా ఈడ బ్లాంక్ ఎందుకంటే యాక్టింగ్ చేస్తూ మందే అంతా యాక్సెస్ ఉందా బ్రో మరి మీకు అన్ని యాక్సెస్ లోపల ఉండదు బాత్రూమ్ వరకు యాక్సెస్ ఉంటుంది ఎందుకు బాత్రూంలో ఏం చేస్తారు ఏంటి అడుగుతారా అదే దానికి అదే బ్రో చెప్తున్నా కదా యాక్సెస్ ఉంటుందా అని అందుకే అడిగినాం కానీ ఏదంటే బ్రో నాకు అర్థం గడ్డం గీటం పెరగలేదు పిల్ల పుక్కలాగా వాడుతుంది నేను క్లీన్ షేవ్ ఉంచుతాను వై యూ షుడ్ బి డిసిప్లిన్ ఇన్ యువర్ వర్కింగ్ ఆఫీస్ లైక్ దట్ ఓకే అర్థం సరే మా ట్యాక్సీ కార్ ఒకసారి ఎక్కువ మాట్లాడదు ఇక బ్రో ఎందుకు చెప్పండి పర్లేదు ఇక్కడ మాట్లాడదాం నాకు కూర్చోవాలని లేదు నాకు ఓపిక తక్కువ ఏమైంది ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు వచ్చి కూర్చోరా నా ఇష్టం అది రా కూర్చో నా ఇష్టం రా మాట్లాడదాం అది అట్లా మాత్రం ఇక్కడ కూర్చో రెస్పెక్ట్ ఇస్తా బ్రో రెస్పెక్ట్ పోయింది అనుకో దౌడదా ఇడికాలు కూర్చో కాక ముందర మా కెమెరామెన్ కూర్చుంటారు మాట్లాడాలి బాబు ఇట్రా నువ్వు ముందర కూర్చో మరి డోర్ తీయచ్చు కదా వచ్చినాడు ఎంత పాస్ అయినా బ్రో లేదు బ్రో చదువుకోలేదు మాకు చదువు రాదు సరే కానీ అయిపోయింది పండుగలకి రాను హైలైట్ ఉంది బ్రో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ నువ్వెంత ఒప్పుకునేది బ్రో ఎందుకు బ్రో మంచి మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే యూ షుడ్ మ్యారీ వెరీ గుడ్ గర్ల్ నువ్వు బిల్లా చేసుకున్నావు అనుకో రేపటిదా నేనే తాగొచ్చి చెప్పే బదులు నువ్వే చేసుకోవచ్చు కదా బ్రో అంత అదృష్టం నాకు వద్దులే కానీ ఆ అదృష్టం నీకు కూడా వద్దు కానీ నాకు ఈ అదృష్టమే కావాలి బ్రో నాకు ఈ అదృష్టమే కావాలి కూల్గా మాట్లాడుతున్నా అయ్యో పాపం అని అనుకుంటున్నావు బ్రో ఎందుకు సరే ఏం చేస్తారు చెప్పండి బ్రో ఇప్పుడు ఏంటి అంటే భయపెడుతున్నారా నాకు వార్నింగ్ ఇస్తున్నారా సేమ్ ఒకటి ఇంతే సేమ్ ఇంతే వార్నింగ్ ఇచ్చా తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి లైట్ ఆఫ్ లైట్ అని గేమ్ ఆడినాం బ్రో మనతో లైట్ బంద్ చేసినప్పుడు పడవ కొట్ట లైట్ ఆన్ చేయాలి లైట్ అలా ప్యాకెట్ గేమ్లు ఆడినాం అట్లాంటి గేమ్లు నీతో ఆడాలా వద్దా అని ఆలోచిస్తాను ఎందుకు బ్రో పంచాయతీలు లైట్ వేసుకో కొట్టుడా ఇలాంటి చిన్నపిల్లలు కొడతాం ఆగే వస్తుంది కానీ కొట్టేటోళ్ళు కొడతారు ఎందుకు బ్రో కామెడీ బాగా కంటెంట్ బాగా చేస్తారు అనుకుంటా యాక్టర్లు బ్రో ఎలా అయితే యాక్టింగ్ చేస్తాం రియల్ లైఫ్ లో కూడా అట్లే ఉంటుంది యాక్టింగ్ వాళ్ళకి కూడా చెప్పాల్సింది బ్రో జస్ట్ యాక్టింగ్ పర్పస్ అయితే ఇదంతా అయితే రియల్ గా ఏమి ఉండదు అది తెలుసుకోండి మీరైనా కొంచెం చూసేవాళ్ళు ఏమంటున్నావు పండుగ చదువురావా వదిలేను బ్రో ఛాన్సే లేదు బాగా ఆలోచించుకోవాలి బాగా ఆలోచించుకొనే చెప్తున్నా డైరెక్ట్ ఓపెన్ నువ్వు ఆలోచించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు పండుగ చేసుకున్నావు నీకు మెంటల్ టార్చర్ అవన్నీ అంత పంచాయతీ అరే అంతగానే నువ్వు ఇన్ఫోసిస్ యు హావ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ వర్కింగ్ ఆఫీస్ యు కెన్ డేట్ దట్ గర్ల్స్ వీళ్ళంతా అబ్సల్యూట్లీ ఐ కెన్ డేట్ ఎ బెటర్ గర్ల్ బట్ ఐ నీడ్ దిస్ గర్ల్ రైట్ దట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్ అరే రామకృష్ణ ప్రభు ముఖమురాది నీకు ఎంత అర్థమవుతలే సాయో బ్రో
సరే ఇప్పుడు ఏమంటావు నువ్వు? పండుగలో వదిలేను, ఛాన్సే లేదు, కాంప్రమైజ్ లేదు. ఏం చేస్తావో చేసుకో, నీ ఇష్టం. ఎందుకు బ్రో పిల్ల ఇక అర్థం అవుతలేదు. మంచి పిల్లలు చేసుకోవాలంటే నువ్వు మళ్ళా గదే గుండెలో దూకి సస్తా అంటున్నావు. సావడం ఏం లేదు బ్రో, సావడం ఏముంది అంతే. చాలా మంచి బ్రో. నా దాంట్లో బస్తీ బుద్ధులు కొన్ని వస్తుంటే అప్పుడప్పుడు బయటికి. అయ్యి నువ్వు మొత్తం బయటికి తీసినావు అనుకో. ఏమైతుంది? ఏం చేస్తావు? ఏమైతుంది అంటే బ్రో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు లేకపోతే ఏం చేద్దాం? మన వార్నింగ్ ఇట్లా ఇయ్యం బ్రో, చిల్లర్ గా. మనం వేరే ఉంటుంది వార్నింగ్. మనం ఇట్లా సాఫ్ట్ గా మాట్లాడడం. మనం అసలు వార్నింగ్ ఇస్తే జస్ట్ అలా చిన్న సిగ్నల్ ఇస్తున్నా నీకు. ఆ సిగ్నల్ నీకు అలవాటు కనెక్ట్ అయ్యి మైండ్ సెట్ నువ్వు మెచ్యూర్డ్ అయితే నువ్వు అర్థం చేసుకుంటావు. లేదు బ్రో అర్థం చేసుకోను అన్నావు అంటే తర్వాత ఏమైతే ఏమని తెలియదు. చూస్తా ఏం చేస్తావు. నేనైతే వదిలేను, ఓపెన్ గా చెప్తున్నా కదా, కాంప్రమైజ్ లేకుండా చెప్తున్నా నేను. ఫిక్స్ 100%. అంటే అంతగానే ఏం వచ్చింది పండుగ? లైక్ వాట్ మేక్స్ యూ టు ఫాల్ లవ్ విత్ గర్ల్? ఓకే, యాక్చువల్లీ ఐ లైక్ హర్. ఎందుకంటే నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకు నీకు ఇవన్నీ చెప్పాలి? మేము ఫస్ట్ అది చెప్పు. Who are you? Who am I? Who are you to tell? Am I to tell? ఓకే, మీరు 7,000 పండుగలు అడుగు ఫోన్ చేయి. సో నార్మల్గా 7,000 వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు తీసుకొని వచ్చావు కదా క్యాజువల్ గా మాట్లాడదామని. అంతే బ్రో, నేను అలా దింపేస్తా. ఇక ఎందుకు పంచాయతీ అంటావు? నాకు చూసాము ఇక్కడ యూటర్న్ తీసేసుకో. సో నీకు పండుగ ఇష్టం, పండుగ అంటున్నావు, ప్రేమ అంటున్నావు, పాగలు అంటున్నావు అంతే. అయ్యో సరే బ్రో. నీ కారు ఏంది ఇది మొత్తం ఇక్కడ ఊడిపోతున్నాయి అన్న? అది గరీబన్ కార్ బ్రో. మేము గరీబోళం కానీ మా కార్లు అట్లా ఉంటాయి, ఏది ముట్టుకుని అది ఊడిపోతుంది. ఏదో అట్లా చేసుకున్నాం చిన్నపిల్లలం కానీ. సో సరే బ్రో, ఇక దిగిపో బ్రో. అయితే పక్క రైట్ బ్రో, దిగిపో. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకేనా? జాగ్రత్త, బాయ్. इसको दे देना పోరడనా? ఎందుకని ఏమో మాట్లాడతాడు రాడు వాడు. ఏం నవ్వుతాడేంద్ర? ఇడికెళ్ళి అడిగి దూరం నడుచుకుంటే ఎట్లా వస్తాడు చూద్దాం. వద్దులే మాట్లాడదాం, కట్ చేయండి రాలే.